సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సెటైర్లు వేశారు. ఏ ఒక్క దేశం నుంచి ప్రధాని కానీ మంత్రి కానీ రాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలే అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు కేఏ పాల్. అనంతపురం జిల్లా గుంతకల్లులోని బాలికల పాఠశాలను కలెక్టర్ ఆనంద్ సరోజినీ నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి అక్కడి వసతులను పరిశీలించారు. అనంతరం రాగులపాడు, కొనకొండ్ల గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లను పరిశీలించారు. కర్నూలు జిల్లా సీబెలగల్లో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. 3 నెలల నుంచి తాగునీరు రావడం లేదని ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. అధికారులు కొత్త పైప్ లైన్ వేస్తామని చెప్పి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. సీసీ కెమెరాలు ఉన్నా కానీ లెక్క చేయకుండా క్లోజ్ చేసి ఉన్న షాపులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. 5 మహిళలు, 2 పురుషులు దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి కలకలం రేపుతుంది. జైపూర్ అటవీ ప్రాంతంలో అధికారులు పెద్దపులి పాదముద్రలు గుర్తించారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పాసమేలారంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టగా బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదంలో 33 మంది కార్మికులకు గాయాలు కాగా పటాన్చెరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ వస్తువుల చోరీ కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసు విచారణకు 6 అధికారులను నియమించినట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ తెలిపారు. విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3వ లక్ష్మీవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ పదవికి ఎన్నిక జరిగింది. పంచాయతీలో మొత్తం 18 వార్డులు ఉండగా 12 మంది వార్డు మెంబర్లు ఎన్నికకు హాజరయ్యారు. 10వ వార్డుకు చెందిన ఓలేటి రవిశంకర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్షక ఫ్యూయల్ పెట్రోల్ బంక్ను డీఐజీ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. వినియోగదారులకు కల్తీ లేని నాణ్యమైన పెట్రోల్ను అందించడమే లక్ష్యమని డీఐజీ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా మరో 2 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో రహదారి అభివృద్ధికి ప్రభుత్వం 43 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని మదనపల్లి రింగ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ హయత్ నగర్లోని చాంద్రాయణగుట్ట బాయ్స్ మైనార్టీ హాస్టల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విద్యా సంవత్సరం మధ్యలో హాస్టల్ తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడంతో ఇక్కడి నుంచి హాస్టల్ తరలించవద్దని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.